దీవించరావయ్య వాయు సంచారా, రక్షించవేలయ్య శ్రీరామదూత. జై చిరంజీవా జగదేక వీరా, జై చిరంజీవా జగదేక వీరా, అసహాయ శూరా అంజని కుమారా. జై చిరంజీవా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా నాకంటే చాలా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ ఈరోజు వీడియో చూసేయండి. ఏం లేదండి, ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మా బంధువుల ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి బస్సులో బయలుదేరానండి. బస్సులో వస్తుంటే ఆ టైంలో బస్సులో ఎవరు లేరండి. మా దగ్గర ఇంకా తెలంగాణ కదా, ఇక్కడ ఇదంతా కూడా ఫ్రీ బస్సు జర్నీ నడుస్తుంది. ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. ఆర్డినరీలో, ఎక్స్ప్రెస్లో నేనైతే 2-3 సార్లే వెళ్ళానండి. ఎక్కువగా వెళ్ళలేదు, బస్ జర్నీ తక్కువనే చేశాను. ఉదయం పూట ఇలా కెమెరాకి చిక్కిన దృశ్యాలను చాలా సహజంగా ఉంటాయని తీశానండి. కొంచెం ఊర్లలో తీశాను, కొంచెం అడవిలో, కొంచెం పచ్చడి ప్రకృతి చాలా ఇష్టం అండి నాకు. బాగా పల్లెటూరు అంటేనే నాకు చాలా బాగా ఇష్టం అండి. సిటీలో వాతావరణం అంతా క్లమ్జీగా ఏదో కట్టేసినట్టు, జైల్లో ఉంచేసినట్టు, ఉక్కబోత, మాటలు తక్కువగా ఉంటాయి. సిటీలో వాతావరణం ఎలా ఉంటుంది మీకు తెలుసు కదండి చాలామందికి. అట్లాగే పల్లెటూరులో ఉండే వాళ్ళకు కూడా పల్లెటూరు వెసులుబాటు కూడా ఆ హాయి, వెచ్చదనము, పలకరింపులు చాలా బాగుంటాయండి. ఈ రెండింటిని నేను చూశానండి. మాది పల్లెటూరు, అమ్మ వాళ్ళది. అక్కడ జీవన విధానం చూశాను, సిటీలో కూడా జీవన విధానం చూశాను. రాను రాను కొంచెం లైఫ్ అనేది న్యారోగా అయిపోతుందండి. అంటే పలకరింపుల్లో తేడా, ఇలాగా బంధుత్వాలు, రిలేషన్షిప్స్లో కూడా కొంచెం తేడా చూస్తున్నాను నేనైతే. నాకు కొంచెం మానసికంగా అవతలి వారు ఎలా ఏమనుకుంటున్నారో కొంచెం నాకు దేవుడు ఒక అవగాహననిచ్చాడండి. ఇలా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. ఈరోజు టాపిక్ కూడా ఇదే పెట్టుకున్నానండి. అవతలి వ్యక్తి మన గురించి కానీ, ఆ పరిసరాలను కానీ చూసి ఏమనుకుంటున్నాడో అనేది కొంచెం కొంచెం మనుషులకి తెలుస్తుందండి గమనిస్తే. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి, సైకాలజీ అంటారు. ఈ సైకాలజీని చదివితే మనకు ఎవరు మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. కానీ ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. మనం తెలుసుకోవాలంటే చిన్న చిన్న మన శరీర కదలికలు కానీ, తల ఊపడాలు కానీ, పాదాలు కదపడాలు కానీ, కనురెప్పలు వేయడంలో, స్వరం మార్చడంలో, కంటి చూపులో కూడా మనం అవతలి వారు మన గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో ఇట్టే పసిగట్టేయచ్చా అండి. ఇది కొత్తగా అనిపిస్తుండొచ్చు కానీ మనకు చాలామందికి చిన్నపిల్లల నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటారండి ఈ మనసులో ఏముందో తెలుసుకోవాలని. ఎగ్జాంపుల్, నేను ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాలని ఆలోచన చేస్తుంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చెప్పు 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 మంచిగా ఉంది పెద్దమ్మ అని అంటున్నారు. మనసులో ఎట్లా తెలుసుకోవచ్చు పెద్దమ్మ అని అడుగుతున్నారు మా ఇంట్లో చెల్లి పిల్లలు. అట్లా మీరు కూడా తెలుసుకోవాలనే ఉంటుంది, చాలామందికి మీకు కూడా తెలుసుకోవాలనే ఉంటుంది కదండి. అయితే ఏం లేదండి, అవతల వ్యక్తి మన గురించి ఏమనుకుంటున్నాడు అనే విషయాలు చూస్తే శరీర కదలికలండి. మనం చెప్పే విషయం వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎక్కువగా కదలికలు చేస్తారండి. చేతులు కానీ, కాళ్ళు కానీ, తలకాయ కానీ, ఇట్లా తల ఊపడం కానీ చాలా ఎక్కువ మట్టుకు చేస్తారు. జనరల్గా అయితే సరేలే, చేస్తాంలే, సరేలే అని చిన్నగా అంటుంటారు. కానీ ఇష్టం లేని వాళ్ళైతే ఎక్కువగా శరీర కదలికలు ఎక్కువగా చేస్తారండి. అలాగే ఇంకొకలాగా కూడా గమనించవచ్చండి. మనం చెప్పే విషయము మన ఎదుట వ్యక్తి పాదాలను చూసి గమనించవచ్చండి. వాళ్ళు మన చెప్పే విషయాన్ని ఎలా గమనించవచ్చు అంటే వాళ్ళు నిలబడే స్థానము ఎలా ఉందో చూసి చెప్పవచ్చు. వాళ్ళు నిలబడే తీరుని బట్టి కూడా మనం చెప్పొచ్చండి. మనం చెప్పే విషయాన్ని ఆసక్తిగా విని చేసేటట్లున్నారా లేదా అని కూడా గమనించవచ్చండి. మనం చెప్పేటప్పుడు వాళ్ళు నిలబడే స్థానంలో పాదాలను అటు ఇటు పెట్టకుండా మన సైడ్ స్ట్రైట్గా పెట్టేసి మన సైడు విన్నట్లుగా ఉంటేనేమో అది స్వచ్ఛమైన అవగాహనతోటి వింటున్నట్టు. లేకపోతే అటోటి కాలు ఇటోటి కాలు పెట్టి తలకాయ అటు ఇటు ఎక్కడనో చూస్తూ ఉంటే ఏదో ఇష్టం లేనట్లు చేస్తున్నారని తెలుసుకోవచ్చండి. ఇంకొకటి స్వరం మార్చడం అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం ఏదైనా మాటలు మాట్లాడుతుంటే, ఏదైనా పని చెప్తుంటే కానీ
స్వరాన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ తగ్గించి చెప్పడం కానీ చేస్తూ ఉంటే కూడా ఎక్కువగా గట్టిగా చెప్తుంటే కూడా వాళ్ళకి ఇష్టం లేనట్లని తెలుసుకోవచ్చు, లేదా తక్కువ సౌండ్ తోటి కూడా మాట్లాడితే ఇష్టం లేదని తెలుసుకోవచ్చు. అలాగే కంటి చూపు ఇష్టం లేనప్పుడు మన సైడు సాధారణంగా చూస్తూ ఉంటారు, చూసి వింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు పనులు. అలా కాకుండా మనం నచ్చినప్పుడు కళ్ళు కొంచెం పెద్దవి చేస్తారు. అలాగే అక్కడ చూడడం కానీ ఇక్కడ చూడడం కానీ అలా చేస్తూ ఉంటారు. అది కూడా మనం తెలుసుకోవచ్చండి. అవతల వ్యక్తి మన గురించి తెలుసుకోవడానికి ఇష్టం లేదు, మనం చెప్పే విషయం ఇష్టం లేదని తెలుసుకోవచ్చు. అలాగనే చూసేయండి, మధ్యలో ఒక ఊరు వచ్చేసిందండి, కొడంగల్ అనుకుంటా. ఇది కొడంగల్, ఇది అదే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరు. ఇది డెవలప్ అయిందండి, బాగానే డెవలప్గా ఉన్నాయి అన్ని ఊర్లు. పల్లెటూర్లు కూడా బాగా పెద్ద పెద్దగా ఇండ్లు కట్టేస్తున్నారండి. సిటీలలో కట్టినట్టే అంతస్తుల మీద అంతస్తులు కట్టేస్తూ ఉన్నారు. సిటీలో ఉన్నట్టు మేము చిన్నప్పుడు హైదరాబాద్కి వెళ్తే ఇట్లా బిల్డింగ్స్ని చూసేవాళ్ళము. ఇప్పుడైతే పల్లెటూరులోనే అంతస్తులు 3, 4, 5, 6 అంతస్తులు కట్టేస్తున్నారు. బాగా డెవలప్ అయిందని అనుకోవచ్చు, కానీ చాలామంది బీదరికం కూడా అనుభవిస్తున్నారండి. ధనవంతులు అయ్యే వాళ్ళు తక్కువగా కనిపిస్తున్నారు, బీదరికం అనుభవించే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారండి. అంటే వాళ్ళ తలరాత అనుకోవచ్చు, లేకపోతే చదువుకోలేకపోవచ్చు. ఇంకా చదువు మీద ఒకవేళ తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తే, కాలేజీకి పంపిస్తే కూడా చదువుకోకుండా అలా గడిపేయడం వల్ల కూడా బీదరికం వస్తుందండి. మన లైఫ్ని మన చేతుల్లో లేకుండా, చదువుకోకుండా, క్రమశిక్షణతోటి లేకుండా ఉండడం కానీ, సమయాన్ని ఎక్కువగా వృధా చేయడం కానీ చేస్తూ ఉంటే కూడా బీదరికం తొందరగా వచ్చేస్తుందండి. ఇంకా మంచి హ్యాబిట్స్ కూడా, నిన్న ఒక దాంట్లో ఒక వ్లాగ్లో చెప్పాను కదండి, అలవాట్లు బాగాలేకపోతే కూడా ఆర్థిక సంక్షోభం వస్తుందని. అది కూడా ఒక కారణం అండి బీదరికానికి. మన చేతులారా అలవాట్లను చెడుపుకున్నట్టు అవుతుందండి మనము ఆర్థిక పరిస్థితిని. సో ఇలా మనం డెవలప్ కావాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయండి. డెవలప్ కావాలంటే చాలా ఏకాగ్రతతోటి, పట్టుదలతోటి ఒక రంగాన్ని ఎంచుకొని దాంట్లో కష్టపడి చేస్తూ, ఏకాగ్రతతో చేస్తూ ఉంటే చాలా డెవలప్ కావచ్చండి. అందరూ కూడా ధనవంతులు కావచ్చు. పడిపోతావని భయపడితే నడక రాదు, ఓడిపోతావని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు, ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. కరెక్టే కదండి, నేనే రాసుకున్నానండి ఇది. చాలామంది ఇలా చదువుకోకుండా సమయాన్ని వేస్ట్ చేస్తూ తల్లిదండ్రుల్ని సతాయించుకుంటూ ఉంటారండి. వాళ్ళకి నేను ఇది పనికొస్తుంది అని నేను రాసుకున్నాను. ఎలా ఉందండి, నా వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుందండి, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా క్లిక్ అయిపోయినాయండి వీడియోలు. పిల్లల పెంపకంలో అలవాట్ల గురించి చెప్పాను కదా, అది బాగా వ్యూస్ బాగా వచ్చాయండి. తర్వాత వీడియో కూడా బాగా వ్యూస్ వస్తున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మంచి మంచి విషయాలు చెప్పాలని నేను అనుకుంటున్నానండి. కొంచెం నాకు సహకరించి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ దీవెన శైలజ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ బెల్ ఐకాన్ అండి, ఆల్ అని వచ్చేస్తుంది, అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి.